బాబా గుడి వెనకాలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలభద్రపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి దర్శించుకోవడానికి. స్వామివారి టెంపుల్ అయితే బయట నుంచి ఎలా ఉందండి, చాలా అద్భుతంగా అయితే ఉందండి గుడి. లోపల ఎంట్రన్స్ అయితేనండి అటు ఇటు కూడా పెయింటింగ్తో అయితే స్వామివారి మూర్తులు అయితే ఉన్నాయన్నమాట అండి, చాలా బాగున్నాయి. అలాగే మనకి ఎదురుగా ముందుగా దర్శనం ఇచ్చేదండి ఏనుగనమాట అండి, గజరాజ స్వామి అనమాట అండి. బాగుందండి, చాలా చక్కగా అయితే ఉందన్నమాట. ఇక్కడైతే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి, అలాగే వినాయకుడు. గుడి అయితే చాలా బాగుందండి. కింద అయితే ఇలా స్వామివారు రూపాలు అయితే కొలువై ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ హోమాలండి, హోమగుండాలు కూడా ఉన్నాయి. విశేషమైన రోజుల్లో హోమాలు చేస్తారండి. మీకు చూపిస్తుందంతా కూడా కింద అనమాట అండి. కింద అయితే దేవతామూర్తులు ఉన్నారనమాట. ఇప్పుడండి మనం పైకి వెళ్దాం. పైన అయితే స్వామివారు ఉంటారు. పైకి వెళ్ళే దారి. ఈ మధ్యకాలంలో నేను ఏ టెంపుల్స్కి వెళ్ళినానండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటున్నాయి. ఇక్కడంటికి కనిపిస్తుంది కదండి, ఇలా వెళ్ళాలన్నమాట. అలాగే ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా గోపురాలండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. చాలా బాగా డెకరేషన్లు కూడా అయితే చేశారండి, చాలా బాగుంది లోపలికనమాట. మేము వెళ్ళేసరికి అయితే ఎవరు లేరండి, అప్పుడే పంతులు గారు కూడా వెళ్ళిపోయారండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టెంపుల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే చూసండి వీడియో అయితే తీశాను. శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి, చాలా జనం అయితే వస్తారు. ఈరోజు అయితే పెద్ద ఎవరూ లేరు. తిరుపతిలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడానండి స్వామివారికి అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. వేల సంఖ్యల్లో అయితే వస్తారటండి స్వామివారిని దర్శించుకోవడానికి, బ్రహ్మోత్సవాల్లో పాల్గొవడానికి. అంత ఘనంగా అయితే చేస్తారట. స్వామివారు రూపం కూడా చాలా పెద్ద రూపమండి, చాలా బాగుంది. గేటుకి అయితే తాళం వేసేసి ఉందన్నమాట. ఇంకా నేనైతే బయట నుంచే షూట్ చేశానండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. స్వామివారు అయితే వెండి తాపడంతో అయితే ఉన్నారనమాట అండి, అలంకరించేసి ఉన్నారు. చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉన్నారండి. చాలా పెద్ద విగ్రహం. మీకు వీడియోల్లో కొంచెం చిన్నగా కనిపించవచ్చండి, కానీ చాలా పెద్ద విగ్రహం అనమాట. అసలు గుడి మాటల్లో చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉందన్నమాట అండి. ఒకసారి మీకు చుట్టుపక్కల ఎవరైనా దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చండి, ఈ బలభద్రపురంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మీరు దర్శించుకోండి, అంత బాగున్నాయి. మనం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటామండి, కానీ మన చుట్టుపక్కల ఇంత అద్భుతంగా ఉన్నాయి అంటే అసలు చెప్పడానికి మాటలే రావట్లేదండి. అంత అందంగా ఉందన్నమాట, అంత ప్రశాంతంగా ఉంది. ఒకసారి గుడి అంతా కూడా చూసేయండి. దాన్ని చూసారండి, చదువుకి కళ్ళు వెళ్ళమంటున్నాయి. ఇదేనండి ఇలాంటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారండి, బాయ్.